నా పేరు చామకూరు రాంబాబు అండి. నరసవరం నుంచి వచ్చామండి. మేము విపరీతమైన కడుపు నొప్పితో వచ్చామండి. అనిల్ సార్ గారు బాగా చూశారండి, చాలా బాగా చూశారు. ఐసీలో ఉన్నానండి నేను 6 రోజులు. విపరీతమైన కడుపు నొప్పి, బీభత్సమైన కడుపు నొప్పి అండి. నాకు ఆక్సిజన్ గట్ట పెట్టి ఊపిరి తీర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ పెట్టి బాగా చూశారండి నన్ను. రూమ్కి ఇచ్చారండి. రూమ్కి ఇచ్చాక కూడా చాలా బాగా చూస్తున్నారు. స్టాఫ్ కూడా చాలా బాగా చూశారండి. హాస్పిటల్ మరి చాలా బాగా చూస్తున్నారు. సార్ ఇంకా వచ్చారంటే ఒక అరగంట దగ్గర ఉండి చాలా బాగా చూసేవారండి. మొత్తం అన్ని పట్టుని చూసి అన్ని చెక్ చేసి బాగా చూసేవారండి. వచ్చినప్పుడల్లా రోజు 3 పూటలు వచ్చేవారండి. 3 పూటలు కూడా చాలా బాగా చూసేవారండి. సార్ అంటే చాలా బాగా చూసేవారు. మేము క్యాంటీన్ నుంచి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళం అండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి. అందరికీ స్టాఫ్కి డాక్టర్ గారికి ధన్యవాదాలు. సార్ నమస్తే అండి. మాది నర్సాపురం అండి. మా మేనల్డు చామకుర్తి రాంబాబు అని ఈయనకి బాగా విపరీతమైన కడుపు నొప్పితోటి చాలా బాధపడుతున్నాడండి. తర్వాత మేము ఇంపీరియల్ హాస్పిటల్ అని చెప్తే మేము ఇంపీరియల్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. బ్రాంకైటిస్కి సంబంధించిన వ్యాధి అన్నారండి. ఆ వ్యాధి కూడా ఒక 1 వీక్ ఐసీయూలో పెట్టి బాగా నయం చేశారండి. అనిల్ సార్ గారు మెయిన్ అండి. తర్వాత అన్నీ చేసిన తర్వాత రూమ్ కూడా ఇచ్చేసారండి. ఇచ్చేస్తే మేము 1 వీక్ మళ్ళీ ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అన్నా తీసుకున్నాక అన్నీ బాగున్నాయని డాక్టర్ గారు ప్రతిరోజు వచ్చి అన్ని విషయాలు క్లుప్తంగా వివరించేవారండి. అలాగే ఫుడ్ కూడా క్యాంటీన్లో చెప్పేవారండి. తర్వాత ఆ క్యాంటీన్ ఫుడ్ కూడా బాగానే ఉందండి. తర్వాత రూమ్కి ఇచ్చారు. రూమ్కి అవ్వగానే ఇప్పుడు బాగుంది, మీరు ఇంక బయలుదేరండి అని చెప్పేసి మాకు సెలవు ఇచ్చారు సార్. అలాగే డాక్టర్ గారికి కానండి, డాక్టర్ గారి సిబ్బందికి కానండి, అందరికి కూడా కృతజ్ఞతలు అండి. బాగానే ఉందండి. ట్రీట్మెంట్ చాలా బాగుందండి. బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి.